ఈరోజు మీ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యానికే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయుష్ కలిగినటువంటి ప్రతి మనిషి ఎవరు ఈ ఆయుష్ ఇచ్చారో, ఈ ఆయుష్ ఎందుకు ముగుస్తుందో, చిన్న ఆయుష్కాలమా అనంత ఆయుష్కాలమా, ఈ ఆయుష్కాల రహస్యాన్ని మీ పిల్లలు ఈరోజు పూర్తిగా వినగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయుష్కాల రహస్యం, ఆయుష్కాలం ఇంతవరకు ఈ భూప్రపంచంలో ఎవరు ఆయుష్ కోసం సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. మనిషి ఎందుకు 20 సంవత్సరాలకు, 40 సంవత్సరాలకు, 60 సంవత్సరాలకు, 80 సంవత్సరాలకు, 100 సంవత్సరాలకు చనిపోతూ ఉంటాడు? మానవ ఆయుష్కాలం యొక్క రహస్యం ఏంటి అని ఇంతవరకు ఎవరు ఆలోచించకపోయినా, ఆయుష్ కోసం తెలియని వారే ఏమని దీవిస్తూ ఉంటారంటే, ఆయుష్మాన్ భవ. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎంతోమంది దీవెనలు పొందినప్పుడు పెద్దలు దీవిస్తున్నటువంటి దీవెన మీరు ఎన్నోసార్లు చూసే ఉంటారు, వినే ఉంటారు, అనుభవించే ఉంటారు. 100 ఏళ్ళు వర్ధిల్లు పిల్ల పాపలతో. అదే కొందరైతే ఆయుష్మాన్ భవ అని అంటూ ఉంటారు. ఇంతకీ ఆయుష్మాన్ భవ అనే ఆయనకు మానవ ఆయుష్కాలం ఎంతో తెలుసంటారా? 100 ఏళ్ళు వర్ధిల్లు అని అంటున్నటువంటి ఎంతోమంది క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు ఆయుష్కాలం ఎంతో తెలుసంటారా? ప్రియమైన దేవుని పిల్లరా, ఇంతవరకు ఈ భూప్రపంచంలో ఎవరు ఆయుష్కాలం గురించి సరిగ్గా తెలుసుకోలేకపోయారు. ఆయుష్మాన్ భవ అని నువ్వు అన్నంత మాత్రాన నువ్వంటే వాళ్ళు 100 ఏళ్ళు బ్రతుకుతారా? 100 ఏళ్ళు వర్ధిల్లు అని నువ్వన్నంత మాత్రాన 100 సంవత్సరాలు మానవులు బ్రతుకుతారా? అసలు మానవ ఆయుష్కాలం ఎంత? ఈ ఆయుష్కాలంలో దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఎంత అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించుంటారంటారా? దేవుడు మానవునికి ఆయుష్ ఎంత ఇస్తాడు, ఎంత ఇచ్చి ఉంటాడు? ఎవరైనా ఆలోచించారంటారా? లేదండి. అందుకే ఏమంటారో తెలుసా? నీకు దేవుడు 50 సంవత్సరాలు ఇచ్చాడు, నీకు దేవుడు 20 సంవత్సరాలు ఇచ్చాడు, నీకు దేవుడు 80 సంవత్సరాలు ఇచ్చాడు, నీకు దేవుడు 100 సంవత్సరాలు ఇచ్చాడు అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. నీకు దేవుడు 60 ఇచ్చాడా? నీకు దేవుడు 20 ఇచ్చాడా? నీకు దేవుడు 80 సంవత్సరాలు ఇచ్చాడా? అంటే నీకు ఒక విధంగా ఇచ్చాడు, నీకొక విధంగా ఇచ్చాడు, నీకొక విధంగా ఇచ్చాడు. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్కాలం ఇస్తూ పక్షపాతిగా వ్యవహరిస్తుంటాడన్నమాట. ఆలోచించండి. నీకు 40 ఇచ్చి, నీకు 60 ఇచ్చి, నీకు 80 ఇస్తే దేవుణ్ణి పక్షపాతి అనాలి. కానీ బైబిల్లో ఏమనుందో తెలుసా?
దేవుడు పక్షపాతి కాడు. మరి దేవుడు పక్షపాతి కానప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం సమానంగా ఉంటుందంటారా, లేదా దేవుడు తనకిష్టం వచ్చినంత ఆయుష్కాలాన్ని మానవునికి ఇస్తూ ఉంటాడంటారా? అందుకే ఈరోజు వరకు ఆయుష్కాలం సరిగ్గా ఎవరికి అర్థం అవ్వక ఇష్టం వచ్చినట్లుగా ఇంతవరకు అందరూ మాట్లాడారు, వారికి నచ్చినట్లుగా మాట్లాడుకున్నారు. కానీ మానవులకు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? దేవుడు మానవులకు ఎంత ఆయుష్కాలం ఇచ్చుంటాడు? మానవుడు ఎంతకాలం భూమి మీద బ్రతకాలని దేవుడు మానవులకు ఆయుష్ రాశాడు అని మనం ఆలోచిస్తే, బైబిల్ని బాగా పరిశోధిస్తే నిజంగా బైబిల్లో కొన్ని వాక్యాలు ఎన్నోసార్లు మనం విన్నాం, కానీ ఈరోజు మళ్ళీ వినండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. దేవుడు రాశాడు. ఏమని రాశాడు? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. అంటే దీర్ఘాయుష్ ఉంది. దీర్ఘాయుష్మంతుడగునట్లు ఆయుష్మాన్ భవ అన్న ప్రతి ఒక్కరూ దేవుడు మానవులకిచ్చిన దీర్ఘాయుష్ ఎంత అంటారు? నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడగునట్లు. భూమి మీద మానవునికి దీర్ఘాయుష్ ఉందా? ఉంది. ఉంటే ఆ దీర్ఘాయుష్ ఎంత దీర్ఘాయుష్? 60 దీర్ఘాయుష్ అంటావా? 80 దీర్ఘాయుష్ అంటావా? 20 దీర్ఘాయుష్మంతుడు అంటావా? నీకింతే ఆయుష్ ఇచ్చాడు, ఇదే దీర్ఘాయుష్ అంటారా? అలాగండం లేదు బైబిల్లో దేవుడు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవులు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మానవునికి దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడన్నమాట. ఇచ్చిన ఆయుష్కాలం దీర్ఘాయుష్కాలం అన్నమాట. ఈ దీర్ఘాయుష్మంతుడు నువ్వు అవ్వాలి. ఎవరు దీర్ఘాయుష్మంతులు అవుతున్నారు? దేవుడిచ్చినటువంటి దీర్ఘాయుష్ ఎంత? 100? ఇంతకీ దీర్ఘాయుష్మంతుడు అగునట్లని చిన్నప్పటి నుండి వింటున్నానండి నేను, అలసిపోయాను ఈ వాక్యంతో. దీర్ఘాయుష్మంతుడు అగునట్లు ఎంత? దీర్ఘాయుష్మంతుడు అగునట్లు అంటే అందరూ దీర్ఘాయుష్మంతులు అవుతారనమాట. అందరూ దీర్ఘాయుష్మంతుడు అగునట్లు అని అన్నాడు అంటే ప్రతి మనిషికి దీర్ఘాయుష్ దేవుడు ఇచ్చే పంపించుంటాడన్నమాట. దేవుడిచ్చిన దీర్ఘాయుష్ని మానవుడు తగ్గించేసుకుంటున్నాడు. ప్రతి మనిషికి దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చాడు. దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నువ్వు అవుతావు, నేను అవుతాను. దేవుడు మానవులకు దీర్ఘాయుష్ ఇచ్చాడు. ఇంతకీ ఎంత దీర్ఘాయుష్? నీకిచ్చిన దీర్ఘాయుష్ ఎంత? నాకిచ్చిన దీర్ఘాయుష్ ఎంత? మానవునికి దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం ఎంత అని మనం ఆలోచిస్తే
పక్షపాతం లేని దేవుడు తన పిల్లలందరికీ సమానంగా ఆయుష్కాలం ఇచ్చుంటాడు. దీర్ఘాయుష్యమంతుడు అవే అవకాశం నీకు ఉంది, నాకు ఉంది, నీకు ఉంది, యావత్తు ప్రపంచములో అందరికీ ఉంది. దీర్ఘాయుష్యమంతుడు అగునట్లు నీకు 20 ఇవ్వలేదు, నీకు 40 ఇవ్వలేదు, నీకు 60 ఇవ్వలేదు. దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు ఆయుష్కాలం. అందరికీ దేవుడు సమానంగా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చినది దేవుడు భూమి మీద మానవుడికి దీర్ఘాయుష్ అవుతుంది అని మనం ఆలోచిస్తే, ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి ఆయుష్కాలం ఎంతో తెలుసా? నా ఆయుష్కాలం ఎంతో తెలుసా? మీ ఆయుష్కాలం ఎంతో తెలుసా? కుర్చీల మీద కూర్చున్న మీ ఆయుష్కాలం ఎంతో తెలుసా? ఇంతవరకు మీకు తెలియదు కదా, ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనము. యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయమై నరమాతృలై ఉన్నారు. ఆయనను వారి దినములు నోవాహు జలప్రళయం ఆ కాలంలో దేవుడు అంటున్నాడు నోవాహుతో, నోవాహు 969 సంవత్సరాలు ఇచ్చారు మెతూషెల. 900 సంవత్సరాలు 800 సంవత్సరాలు ప్రారంభ మానవులకు నేను ఇచ్చాను. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే నాతో వాదిస్తారు. పండు తినేసి ఆమె వాదించింది, ఆమె ఇస్తే తినేసిన నువ్వు వాదించావు. నువ్వెందుకు నీ తమ్ముని చంపావు అని కయ్యని అడిగితే ఈడు వాదించాడు. బాబు మీ అందరు లాయర్లరా బాబు, నీవు ఎందుకమ్మా తప్పు చేసావంటే నా తప్ప, పావు తప్ప అంటది. నువ్వెందుకు తప్పు చేసావు ఆదామంటే నా తప్ప, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కదా నువ్వన్న నిన్నెవడనమన్నాడు. అంతే కదండి, తల్లిదండ్రులు పిల్లల మీద తిరగబడతారు కదండి. సేమ్ ఆయన తండ్రి, వాడు వాదించాడు, ఇది వాదించింది, వీడు వాదించాడు. అంటే బాబో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. 900 సంవత్సరాలు ఇచ్చావంటే బాబో వీడితో పెద్ద తలపోటు. అందుకే నేనే ఒక డెసిషన్కి వచ్చేస్తున్నాను. వారి దినములు ఎవరు? నోవాహు కాలం తర్వాత పుట్టబోతున్నటువంటి కోట్ల మంది, వాళ్ళందరి ఆయుష్కాలం ఎంతో తెలుసా? 120 ఏండ్లు. పక్షపాతం లేని దేవుడు, మానవులందరికీ దేవుడు రాసిన ఆయుష్కాలం ఎంతండి? 120. బరకాల మీద కూర్చున్న నీ ఆయుష్కాలం ఎంతమ్మా చెప్పు? నవ్వకండి, విషయం చెప్పండి. ఎంత? 120. కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు ఎంత? 120. వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళ ఆయుష్కాలం ఎంత? 120. అందరికీ దేవుడు సమానంగా ఇచ్చేశాడు ఆయుష్కాలం. 120, 120, 120, 120. అందరూ 120 సంవత్సరాలు బతకండి. భూమి మీద దీర్ఘాయుష్యమంతుడగునట్లు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడగునట్లు అన్నాను కదా. ఆ దీర్ఘాయుష్ ఎంతో తెలుసా? 60 కాదు, 70 కాదు, 80 కాదు, 90 కాదు, 100 కాదు, 110 కాదు, 119 కాదు, 120 సంవత్సరములు. అంటే
మానవులందరూ బ్రతకవలసినది 120 సంవత్సరాలు అన్నమాట. 120 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు నీకు నిర్ణయిస్తే, దేవుడు 120 సంవత్సరాల ఆయుష్కాలం మానవులందరికీ నిర్ణయిస్తే, ఏ మనిషి అయినా భూమి మీద బ్రతకవలసింది 120 సంవత్సరాలు అయితే ఎందుకు 60కి 70కి 80కి 90కి 20కి 30కి 40కి 50కి చచ్చిపోతున్నావు? ఏంటి ఆయుష్కాల రహస్యం? ఇది టైటిల్. 120 సంవత్సరాలు బ్రతకవలసిన నీవు 20కి ఎందుకు చనిపోయావు? 20కి చావకూడదు, 40కి చావకూడదు, 60కి చావకూడదు, 80కి చావకూడదు. నేనిచ్చినది 120 సంవత్సరములు. ఈ 120 సంవత్సరాలు నువ్వు భూమి మీద దేవుని కొరకు బ్రతికి దీర్ఘాయుష్మంతుడగునట్లు నువ్వు ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతకాలి. ఎన్నో సంవత్సరాలు బ్రతకవలసినటువంటి మానవ ఆయుష్ కాలాన్ని మానవుడు దేని బట్టి ఆయుష్ కాలాన్ని తగ్గించుకుంటున్నాడు? ఎందుకు మానవ ఆయుష్ కాలం తగ్గిపోతుంది? ఎందుకు చచ్చిపోతున్నావు? ఎందుకు లారీ కింద పడి చచ్చిపోతున్నావు? ఎందుకు గుండాగిపోయి చచ్చిపోతున్నావు? ఎందుకు నీ ఆయుష్కాలం తగ్గిపోయింది? అసలు ఎందుకు ఎవరు ఇంతవరకు 120 సంవత్సరాలకు ట్రై చేయలేదు? చెప్పండి. నువ్వు 120 బ్రతుకుతావు, నువ్వు 120 సంవత్సరాలు బ్రతుకుతావు. దేవుడు మానవుల సంఖ్య వారి దినములు 120 ఏండ్లగును. 120 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి మానవులు ఆయుష్కాలం మీద ఇంతవరకు రీసెర్చ్ చేయలేదు. నేను 120 సంవత్సరాలే బ్రతకాలి అని ఎవరు రీసెర్చ్ చేశారు? ఒకే ఒక్కడు రీసెర్చ్ చేశాడు బైబిల్లో. ఒకే ఒక్కడు. నేను ఎలాగైనా 120 సంవత్సరాలు బ్రతకాలి, నేను దీర్ఘాయుష్మంతుడవ్వాలి. దేవుడిచ్చిన 120 సంవత్సరాలకే నేను చనిపోవాలి అనుకుంటే నేను ఏం చెయ్యాలి అని ఆయుష్కాలం మీద రీసెర్చ్ చేసి దేవునికి ఒక ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఏమన్నాడండి? నేను దినాలను ఎలా లెక్క పెట్టాలి? నేను 120 సంవత్సరాలకు ఎలా చేరుకోవాలి? నా ఆయుష్కాలం మధ్యలో ముగిసిపోకుండా ఉండాలి అంటే నా దినాలను నేను లెక్కించటం మాకు నేర్పించు. ఎందుకంటే నేను నేర్చుకున్నానంటే ఆయుష్కాలం తగ్గిపోకుండా ఉండాలి అంటే 120 సంవత్సరాల వరకు నేను కొనసాగిపోవాలి అంటే దినాలను లెక్కించుట నేర్చుకోవాలి. మీ ఆయుష్కాలం లెక్కించుకుంటా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకున్నాడు? ఏమని నేర్చుకున్నాడు? ఇంతకీ ఎవరు ఈ ప్రార్థన చేసింది అని మనం ఆలోచిస్తే 90వ అధ్యాయం మొదటి పైన చూడండి, ఎవరు చేశారో ఆ ప్రార్థన ఉంటుంది. దైవజనుడైనటువంటి మోషే చేసిన ప్రార్థన. మోషే చేశాడు ఏమని? మా దినములు లెక్కించుట మాకు నేర్పు. నువ్విచ్చిన ఆయుష్కాలం ఎంత? నేను బ్రతకవలసిన ఆయుష్కాలం ఎంత? నా ఆయుష్కాలం తగ్గిపోకుండా ఉండాలంటే భూమి మీద నేను ఎలా బ్రతకాలి అని మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశారా? ఒక్కరు చేయొద్దండి, నిజంగా ఈ ప్రార్థన నేను చేశానండి అని.
మంచోళ్ళు కనుక చేయెత్తలేదు. ఎందుకంటే మనది ఎలాంటి ప్రార్థన కాదు. దీవించు, రోగాలు పోగొట్టు, ఆశీర్వదించు, అవసరమైతే ఆకాశ వాకిలైనా ఇప్పే. అసలు ఎప్పుడు ఇప్పాడో లేదో నాకు ఇంతవరకు తెలియదు. ఆకాశ వాకిలు ఇప్పాలా నీ గురించి? చెడ్డ మంచోడువని. ప్రియమైన దేవుని పిల్లరా, ఏమని ప్రార్థన చేశారు? మోషే ప్రార్థన చేశాడు. ఏమనో తెలుసా? మా దినములు లెక్కించుట మాకు నేర్పు. నేను 120 సంవత్సరాలు లెక్క పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను 120 సంవత్సరాలకే చచ్చిపోవాలనుకుంటున్నాను అని దినములు లెక్కించిన మోషే, ఈ యావత్తు ప్రపంచములో మోషే ఎన్ని సంవత్సరాలకు చనిపోయాడు అని మనం ఆలోచిస్తే, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనము. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. బాబా, ఇప్పుడు చనిపోయేటండి 120 దినాలు లెక్కించుట నేర్చుకున్నాడు. దేవుడిచ్చిన దీర్ఘాయుష్ 120 సంవత్సరాలు. ఎలాగైనా నేను 120 సంవత్సరాలు బ్రతకాలి. ఈ బ్రతకాలి అంటే ఏం చేస్తే బ్రతుకుతాను, ఏం చెయ్యకపోతే తొందరగా చచ్చిపోతాను. ఈ తీసిన ఈ భూప్రపంచంలో ఆయుష్కాల రహస్యాన్ని ఛేదించిన ఒకే ఒక్కడు మోషే. మోషే అండి. నేను 120 బ్రతకాలనుకున్నాడు. 120 సంవత్సరాలకే బ్రతికాడు. 120కి చనిపోయాడు. ఎలాగ అతను 120 సంవత్సరాలు బతికాడు ఆలోచిద్దాం. ఆయన ఎలా 120 సంవత్సరాలు బతికాడు? అతను ఆయుష్కాలం ఎందుకు తగ్గిపోలేదు? ఆయన ఎందుకు దేవుడిచ్చిన దీర్ఘాయుష్మంతుడైపోయాడు? అతన్ని పట్టుకుందాం. నువ్వెందుకు 20కి, నువ్వెందుకు 40కి, నువ్వెందుకు 60కి, నువ్వెందుకు 80కి, నువ్వెందుకు 100కి? మానవులందరూ ఎందుకు తొందరగా చచ్చిపోతున్నారు? తొందరగా చచ్చిపోవడానికి, నీ కాలమునకు ముందుగానే వెళ్ళిపోవడానికి గల రీజన్స్ ఏటో ఒకసారి మోషే గారిని అడగల. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26, 27 వచనములు చూద్దామండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. 120 సంవత్సరాలు బ్రతికితే 120 సంవత్సరాలు బ్రతికిన వాడికి వచ్చే బహుమానం వేరు, 60 సంవత్సరాలు బతికే వాడికి వచ్చిన ఆయుష్కాల బహుమానం వేరు. నువ్వు 60కే బ్రతికావు, పరలోకంలో నీకు ఎంత వస్తుంది? నువ్వు 40 బ్రతికావు, ఎంత వస్తుంది? నువ్వు 70 బ్రతికావు, నీకు పరలోకంలో ఎంత వస్తుంది? నువ్వు 80 బ్రతికావు, నీకు పరలోకంలో ఎంత వస్తుంది? నువ్వు 100 బ్రతికావు, నీకెంత వస్తుంది? 120 సంవత్సరాలు బ్రతికిన మోషేకి ఎంత వస్తుంది చెప్పండి? అంటే పరలోకములో బహుమతి కొట్టాలని, భూమి మీద ఆయుష్కాలం తగ్గిపోతే అక్కడ బహుమతి తగ్గిపోతుందని 120 సంవత్సరాలు రీచ్ అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో 120కే చనిపోవాలి అని
ఏమి రీసెర్చ్ చేశాడండి మోషే? మనకి ఇలాంటి రీసెర్చ్ లేదు, మనకంతా మాయా మోసం. ఏమి రీసెర్చ్ చేశాడండి? నేను 120 సంవత్సరాలు బతికితే నాకు వచ్చే బహుమతి ఏంటి? 60కి ఇచ్చిన వాళ్ళది ఇవ్వడు, నాకు 80కి ఇచ్చిన వాళ్ళ ఆయుష్కాలం అంత ఇవ్వడు. ఎక్కువ కాలం బ్రతికి ఎక్కువ బహుమతి సంపాదించుకోవాలి. మా దినములు లెక్కించటం మాకు నేర్పించు. అయితే ఎలా నేర్చుకున్నాడు? ఏమని నేర్చుకున్నాడు? ఎలాగ అసలు అతని ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలకు పెంచుకున్నాడు? ఎలా గోల్ రీచ్ అయ్యాడు అని మనం ఆలోచిస్తే ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 27 వచనాల్లో మొత్తం ఉందండి అసలు సిస్సలైనటువంటి ఆయుష్కాల రహస్యం. మోషే పెద్దవాడైపోయాడట. 24 మోషే పెద్దవాడైపోయాడు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము క్రీస్తు విషయమైన గొప్ప నింద. ఇవన్నీ విన్న మాటలే, అందాక మీకు ఏమి ఎక్కదు కానీ వినండి. అటేమో ఐగుప్తు ధనము, మోషే పెద్దవాడైపోయాడు. ఐగుప్తు ధనము, క్రీస్తు విషయమైన నింద, గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఇందులోనే ఉంది అసలు సిసలైనటువంటి సంగతి. మనవాళ్ళు ఏమంటారు? అల్పకాలము పాప భోగము. బాబోయ్, దీని మీద పాటలు వచ్చేసాయి. చాలామంది కొన్ని సంవత్సరాలు బల్లగుద్ది ఎర్రగొట్టేశారు. ఏమని? ఓ సహోదరుడా, నాటకాలు. ఈ పాపభోగము ఏమి అనుభవిస్తావు? ఓ సహోదరి, ఇంకా భూమి మీద పాపభోగము అనుభవిస్తున్నావా? ఈయనకే ఎక్కలేదు, మీకు నిజమే. నేను ఒక పెద్ద ఎదవని అనుకుంటావు నువ్వు. నేను కారు కొనుక్కున్నాను, పాపభోగమా? ఏమండి, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, మంచి పాపభోగం అండి. చాలామంది బైబిల్ తెలియదండి. ఏంటి, కారు కొనుక్కుంటే పాపభోగమా? బండి కొనుక్కుంటే పాపభోగమా? అందుకే బండి వెనకాల రాసుకో, పాపభోగము స్కూటర్ అని. ఎవడండి చెప్పాడు పాపభోగం అనేది? పాపభోగం ఏంటి? నువ్వు ఇల్లు కట్టుకున్నావు, పాపభోగమా? ఎవడు చెప్పాడు? పాపభోగము వేరు. ఏది పాపభోగమో ఏది పాపభోగము కాదో చాలామందికి ఇంతవరకు తెలియలేదు. గుంటూరులోనే కాదు, యావత్తు ప్రపంచంలో. నువ్వు ఉద్యోగం చేసి, నెలంతా ఉద్యోగం చేసి, ఉదయాన్నే 6 గంటలకు లేచిపోయి 8 గంటల లోపు తయారైపోయి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు కష్టపడి ఇంటికి వచ్చి 50,000 రూపాయలు సంపాదిస్తే ఇది పాపభోగమా? ఏది పాపభోగం, ఏది పాపభోగము కాదో ప్రసంగి గ్రంథము తీయండి, 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. ప్రసంగి 2వ అధ్యాయం 24. గట్టిగా, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు అంటున్నాడు. అన్నపానములు పుచ్చుకొని కష్టార్జితము అనుభవించడం. నువ్వు బండి కొనుక్కున్నావు దేనివల్ల? ప్రియాంక ఎత్తుకెళ్ళిపోలేదు. నువ్వేం చేసావు? కొనుక్కున్నావు. దాన్ని ఏం చెప్పాలి?
కష్టార్జితం. కారు కొనుక్కున్నాం లోన్ పెట్టి, కష్టార్జితం. ఇల్లు కట్టుకున్నాం బ్యాంకులో లోన్ పెట్టి, కష్టార్జితం. ఎవడో ఇంటిని దోచేశావు, పాప భోగం. 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. అదే ప్రసంగి. మరి ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. చూసండి, జ్ఞానులు కనుక అలాగ మాట్లాడతారు, అజ్ఞానులు కనుక ఇలా మాట్లాడేస్తారు. ఆయన అంటున్నాడు మళ్ళీ, మరి ప్రతివాడు అన్నపానము శుభ్రం భోంచేస్తున్నావు కదా, చక్క మంచి బిర్యానీ తింటున్నావు, మంచి చల్లవరి టిఫిన్ తింటున్నావు, రాత్రి చక్కగా మంచి భోజనం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? అన్నపానములు పుచ్చుకొని. కొంతమందికి అండి 80 వచ్చినా 70 వచ్చినా షుగరు బీపీ ఉండదు. అదృష్టవంతులు, మీకు నమస్కారం. అన్నపానములు పుచ్చుకొని కష్టార్జితము వలన సుఖము అనుభవించిన. కష్టార్జితము వలన సుఖము. వ్యాపారం చేసి సుఖము, ఉద్యోగం చేసి సుఖము, కష్టార్జితము వలన సుఖము అనుభవించట దేవుడిచ్చు బహుమానం. అది కష్టార్జితం, దేవుడిచ్చు బహుమానం. ఇంతకీ ఈరోజు మానవులు అనుభవిస్తున్న సుఖము కష్టార్జితము వలన ఎవడో తల నరికేసి, ఎవరో అమ్మాయి వెళ్ళిపోతుంటే వెనకాతల నుండి చైన్ తెంపుకెళ్ళిపోయి, ఇంటికి కన్నం వేసి ఇలా దోచుకొని అనుభవిస్తున్న వాళ్ళు పాపభోగులు. కష్టపడి సంపాదించుకొని నువ్వు హాయిగా అన్నీ అనుభవిస్తున్నావంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి బహుమానం, గిఫ్ట్. ఇది గిఫ్ట్. 3 పూటలు భోంచేయడం గిఫ్ట్. ఏ రోగం రాలేదంటే గిఫ్ట్. చక్కగా హాయిగా అన్నీ సంపాదించుకొని హాయిగా నువ్వు బ్రతుకుతున్నావు దేవుని కొరకు. గిఫ్ట్ ఇది. 1 తిమోతి 6వ అధ్యాయము, చిన్న టాబ్లెట్ వేస్తాను మీకు. 1 తిమోతి 6వ అధ్యాయము 13వ వచనము 17వ వచనము 17. ఇహమంతు ధనవంతులైన వారు, మరి కష్టార్జితం వల్ల సంపాదించి ధనవంతులు అయ్యావు కదా, గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. అబ్బా, సుఖంగా అనుభవించాలి. ఎలా అనిపించాలి? సుఖంగా. కష్టపడుతూ సుఖపడు. ఇది కష్టార్జితం. అంతేగాని ఈయన ఇల్లు కట్టాడంటే పాపభాగం అండి అని అనకండి. ఏది పాపభాగము? మోషే రీసెర్చ్ చేసాడు కనుక మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి 24వ అధ్యాయము 24వ వచనము, హెబ్రీ పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము వాళ్ళ అమ్మ అంటుందట, నాయనా ఇగోరా, ఏ ఐగుప్తు డబ్బురా ధనంరా, అగో బంగారాలు, గో డైమండ్స్, ఇవన్నీ చూడు, పొలాలు, ఎకరాలు, వెండి. ఐగుప్తు ధనము, డబ్బే డబ్బు. మొట్టమొదటి మరి ఐగుప్తు గురించి మనం ఆలోచిస్తేనండి, ప్రపంచంలో మొట్టమొదటి ఫరో దగ్గర ఉన్నటువంటి పెద్ద డబ్బండి, బంగారం, ఐగుప్తు ధనము. ఇంకా బబులోనులో రాలేదు. బబులోను, మాదీయులు, గ్రీకులు, రోమీలు ఎవడు పుట్టలేదు. ఎవడు పుట్టక ముందే వీళ్ళందరి దగ్గర లేని బంగారము ఎవరి దగ్గర ఉంది? ఐగుప్తు ధనము. అంటే ఐగుప్తులో చాలా డబ్బు ఉందన్నమాట. ఉంది, చాలా డబ్బు ఉంది. ఐగుప్తు ధనము. తల్లి అంటుంది, నాయనా ఈ డబ్బంతా ఇచ్చేస్తానురా నీకు, నువ్వు నా కుమారుడువని ఒప్పుకో, నేను నీ తల్లిని నువ్వు ఒప్పుకో.
అంటే మోషే అంటున్నాడు, అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదట. అబ్బబ్బబ్బా, నేను ఒప్పుకోను. ఏమంటున్నాడు? ఇదిగో డబ్బు, నన్ను అమ్మాను, నీకు ఇదంతా ఇచ్చేస్తాను, నేను ఒప్పుకోను. పక్కన వాళ్ళు ఏమంటారు? ఏమే మోసే, నీకేమైనా బుర్రాకు బుద్ధి ఏమైనా ఉందా? ఆ రోజు జమ్ము తొట్టులో దొరికావు కదా, ఈవిడే కదా చూసింది, ఆ పక్కన మేము ఉన్నాం గనుక నిజంగా ఆవిడ కానీ పీక పీసికి తప్పిసింది అనుకో, చచ్చిపోదు గుంటడా. ఎలాగంటారండి? అయినా ఆ మాత్రం పెంచింది కదా తల్లి, 40 సంవత్సరాలు పెరిగావు, ఎదురాగున్నావు, పెద్దోడవి, బుద్ధి లేదా నీకు? ఆయన ఏమనమంటుంది? అమ్మా అని అనమంటుంది. నీకేం నొప్పి? నీకేం మాట్లాడుకో, ఒప్పించుకో, మాట్లాడుకో. మోషే అంటున్నాడు, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను ఒక రీసెర్చ్లో ఉన్నాను. నేను ఒప్పుకోకపోవడానికి గల ఒక కారణం ఉంది. ఏంటో తెలుసా? తల్లి, నీకు చెప్పేస్తాను. పెంచిన తల్లిగా నీ హృదయము గాయమైపోకుండా చెప్పవలసినటువంటి మాట నేను చెప్పాలి. ఎందుకంటే జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయమని నా దేవుడికి ప్రార్థన చేశాను. నా దేవుడు నాకు జ్ఞాన హృదయం ఇచ్చాడు. నిజమే, నువ్వు పెంచావు, అది వాళ్లకు తెలుసు, నాకు తెలుసు. కానీ నీకు చెప్పవలసినటువంటి ఒక రహస్యం నేను చెప్పాలి. అది ఆయుష్కాల రహస్యం. ఏంటో తెలుసా తల్లి? ఈ ఐగుప్తు ధనం అంతా కూడా నాకు ఇచ్చేస్తానంటున్నావు కదా, నీకో విషయం చెప్తాను. మీ నాన్న సంపాదించిన ఈ డబ్బంతా, ఐగుప్తు ధనము, మీ నాన్న కష్టార్జితం అనుకుంటున్నావా? ఎంతోమందిని బానిసలుగా చేసుకొని, ఎంతోమందిని చంపి, ఎంతోమంది దగ్గర కొల్లగొట్టిన సొమ్ము అంటావా? ఆలోచించు. అది పాపంతో సంపాదించిన డబ్బది. ఈ ఎకరాలు, ఈ పొలాలు, ఆ బంగారము, ఈ వెండి, ఈ వజ్రాలు, అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చూసావు, ఇవన్నీ మీ నాన్న సంపాదించింది. కష్టపడి సంపాదించిన కష్టార్జితం కాదు, ఎంతో మందిని చంపి సంపాదించిన కష్టార్జితం. అది దోపిడీ. అదేంటో తెలుసా? పాప భోగము. పాపం చేసి సంపాదించిన డబ్బు నేను తీసుకోవాలా? ఒకవేళ ఆ ఐగుప్తు ధనమే, ఆ పాప భోగమే నేను కావాలని ఒకవేళ నేను తల దించితే, నేను దేవుడికి చేసినటువంటి ఒక ప్రార్థనలో ఏం జరుగుతుందో తెలుసా? చదువు తల్లి అని అన్నాడు. ఇప్పుడు చదవండి, కొంచెం తిప్పుతాను, అట్టుండి ఇటు తిప్పుతాను. 24 మోషే అంటున్నాడు, పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. మళ్ళీ ఇక్కడ ఇంకో కొత్త పాయింట్ చెప్తున్నాడు. యేసుక్రీస్తు మీదే నిందలు పడ్డాయి, నా మీద నింద పడితే ఏముంది? పోన్లే, మీరు అంటున్నారు కదా నేను మంచోడు కాదని, నేను తల్లి దగ్గర తల్లి అని అనడం లేదని నువ్వు అంటున్నావు కదా తల్లి, యేసు ప్రభుని అన్నారులే, మీరంటే పెద్ద గొప్పేటి. అంటున్నాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము, చెప్పండి ఏ కాలం అది? అల్పకాలము. నీ డబ్బు తీసుకుంటే నా ఆయుష్కాలం అల్పకాలం. ఏం చేయమంటావు చెప్పు? ఎక్కింద బుర్రకి? నేను 120 సంవత్సరాలు బ్రతకాలని దేవుని దగ్గర ప్రార్థన చేశాను. నువ్వు డబ్బిచ్చి నా ఆయుష్కాలాన్ని ఏం చేస్తున్నావు? అల్పకాలం చేస్తున్నావు. అంటే నువ్వు ఎలాంటి తల్లివంటే, ఆయుష్కాలం తగ్గించే తల్లి, నీకు నమస్కారమే తల్లి. ఏంటండి మోషే, ఎక్కిందా మీకు ఏమైనా గుంటూరు వాళ్ళకి? మిరపకాయ అయితే ఎక్కుతుంది కావాలా? ఇది
అన్నిటికంటే ఘాటైన మిరపకాయ ఇది. తల్లి, పాపభోగము సంపాదించాలనుకుంటే నా ఆయుష్కాలం అల్పకాలం అయిపోద్ది. నేను 120 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాను కనుక ఈ డబ్బు నేను తీసుకుంటే ఆయుష్కాలం పడిపోద్ది. ఏం చేయమంటావు? నా ఆయుష్కాలం 120 సంవత్సరాలు బతకమంటావా? ఈ డబ్బు తీసుకొని 120 సంవత్సరాల ఆయుష్కాలం తగ్గిపోయి 80కో 90కో 100కో చచ్చిపోమంటావా? నువ్వే చెప్పు. నేను ఒప్పుకోను. ఏం ఆర్గ్యుమెంట్ అండి? నేను ఒప్పుకోను. పాపభోగులకు అల్పకాలము. పాపం చేసి సంపాదించాలనుకుంటున్నావా? ఆయుష్కాలం పడిపోద్ది, ఉరి పడిపోద్ది. దొంగతనం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నావు, చచ్చిపోతావు. ఎవడో ఇంటిని దోచుకొని కష్టపడకుండా దొంగతనం చేయాలనుకుంటున్నావా? అయితే నీ ఆయుష్కాలం పోద్ది. మరి ఆయుష్కాలం పెరగాలంటే, 120 సంవత్సరాలు బతకాలి అంటే, నీ ఆయుష్కాలం తగ్గిపోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? మోషే అంటున్నాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని నాకు థాట్ వచ్చింది. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలనుకుంటున్నాను అంటే, దేవుని పిల్లల కోసం బ్రతికితే ఎక్కువ కాలం బ్రతుకుతాను. నా కోసమే సుఖము అనుభవించాలనుకుంటే, భోగము అనుభవించాలనుకుంటే చచ్చిపోతాను. అంటే భోగము అనుభవించాలనుకునేవాడు తొందరగా చచ్చిపోతాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని ఇలా సభలు పెట్టినవాడు ఎక్కువ కాలం బతికేస్తాడు. చెప్పండి, ఏం చేస్తావు? దేవుని ప్రజలతో ఏంటి సుఖమా? తలపోటు, అన్నీ కుట్రలే. ఎక్కడ? BOUAలో కూడా. దేవుని ప్రజలతో ఏంటండి? శ్రమ. బాబు మా సంఘమా తలపోటు, మా కాలేజీయా తలపోటు. ఉన్నత తలపోట్లు ఉన్నాయి. సంఘములన్నిటి కూర్చున్న తలపోటు ఎప్పుడుంది? అప్పుడే ఉంది. ఆయనకే పోటు ఉన్నప్పుడు ఇప్పుడు ఉండదా? అన్నీ పాము పిల్లలే మధ్య మధ్యలో దూరిపోయి, అన్నీ పాములే. అలాంటి పాము పిల్లలతో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి నేను 120 సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నాను. వీళ్ళతో తలపోటైనా వీళ్ళకి వాక్యం చెప్తాను. అది మోషే అండి. అది మోషే 120 సంవత్సరాలు బ్రతకడానికి, అతను ఆయుష్కాలం తగ్గిపోకుండా ఉండడానికి అల్పకాలం, అతను ఆయుష్కాలం అయిపోకూడదు. మీరు అంతే. పౌలు ఎంతకాలం బ్రతికాడు? యోహాన్ ఎంతకాలం బ్రతికాడు? పేతురు ఎంతకాలం బ్రతికాడు? వాళ్ళందరూ ఎక్కువ సంవత్సరాలు బ్రతికారు. నువ్వు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని అనుకుంటే నువ్వు బతికేస్తావు. లేదు, దేవుని సేవలో ఎవరైనా చంపేస్తే చావైతే మేలు, చావైతే లాభం. యేసుప్రభుని చంపేశారు. విషయం తెలుసా? యేసుప్రభుకి దేవుడు రాసింది 120 సీక్రెట్. ఎవడికి తెలియదు ఇది. వారి దినముల సంఖ్య 120 ఏండ్లు. యేసుప్రభుకి ఎంత బ్రతకాలి? 120 సంవత్సరాలు బ్రతకవలసిన యేసుప్రభుని భూమి మీద బ్రతకకుండా చంపేశారు. అదే యేసుప్రభుని ఇంకా ఉంచితే ఉండేవాడే. కానీ నువ్వు లేపేశావు, స్టీఫెన్ని చంపేశావు. చావైతే లాభం, బ్రతికుంటే
క్రీస్తు కొరకు బ్రతకాలి. మరి 70 ఉందండి, 80 ఉందండి అండి, దాని సంగతి ఏంటి? అధిక బలం ఉంటే 70, 80 అక్కడి నుండి తండ్రి ఆయాసం, దుఃఖం, ముడుకులు నొప్పి, మెట్లెక్కలేవు, నీ పరిస్థితి అలాగుంటుంది. ఆయాసం, దుఃఖం ఎవరికి? పని చేయలేని దొంగలకే. అదే దేవుని పని చేయాలని అనుకున్నావనుకో, దేవుడు నిన్ను ఎలా నిలబెడతాడో, నువ్వు నిజముగా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచిస్తే నువ్వు బాగుంటావు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు 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 అనుకోండి, బ్రతుకుతారు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలనుకోండి, బ్రతుకుతారు. ఎందుకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనేక కాలేజీలు కట్టారో తెలుసా? వచ్చినటువంటి పిల్లలందరికీ వాక్యాలు నేర్పించాలి, వాక్యాలు చెప్పాలి. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, CBT, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నారో తెలుసా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అయితే కాలేజీ పెట్టి గొర్రెలు మేపు. మన భాషలో నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే ఇంటి మీద ఆరాధన పెట్టు. నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే నీ దగ్గర ఏమైనా స్థలం ఉంటాడు, పెద్ద చర్చి కట్టు, కాలేజీ కట్టు. నువ్వేం చేస్తున్నావు? అననీయ సప్పేర టైపు. మనం ఒక పెద్ద ఇల్లు నిర్మించుకొని, కొడుకుని అమెరికాలో, కూతుర్ని ఆస్ట్రేలియాలో, మరి మనం ఒక కారు ఇవన్నీ పెట్టుకొని, ఒక కుక్కను కూడా పెట్టుకొని, వాచ్మెన్ కూడా పెట్టుకుందామని అనగానే టప్పని పోయావు. నీది ఆయుష్కాల రహస్యం. నీది ఏమైపోయింది? చెత్త ప్లాన్ వేసావు, చూసావు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని బాబు ఇక్కడ సంఘం పెడితే వీళ్ళందరూ కూడా తల తినేస్తారు. అయినా పర్లేదు, పెట్టండి బాబు, ఎక్కువ కాలం బతుకుదాం. దేవుని ప్రజలతో ఉండాలని ఆలోచిస్తున్నావా? మనమంతా కలిసండి, మనం చక్కగా ఉండాలి. మనం ఎవరికి పెట్టము, వాళ్ళని మనం అడగం, ముందే చచ్చిపోదాం. ఇదొక బ్యాచ్ ఉంది తెలుసా? వీళ్ళు ఎవరో కప్ప టైపు. ఎవరండి? ఎవరికెవరు, మేము ఎవరికి హాని చేయము, మీరు మాకు హాని చేయొద్దు. దేవుడు ఊరుకుంటాడా? అల్పకాలము. నువ్వు ఏ భాగం అనుభవించాలనుకుంటున్నావు? భూమి మీద హాయిగా ఉండాలనుకుంటే ఉండవు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలనుకుంటేనే నువ్వు ఉంటావు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ప్రసంగం చెప్పడానికి నాకు ఒకే ఒక ఆయనండి, జైశాలి పీడి సుందర్రావు గారు. వాళ్ళ నాన్నగారు 50 సంవత్సరాలకి ఇలా కుర్చీ మీద కూర్చొని మాట్లాడుతూ చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మగారు నా పక్క మంచం మీద కూర్చొని లేచింది. నేను అలాగే ఉన్నాను. నేను లేచింది, ఇలా కూర్చున్నది కుర్చీ మీద. ఆవిడ మంచం మీద కూర్చుంది, వెనక్కి చేరబడిపోయి చచ్చిపోయింది. ఆవిడ 50. ఈయన్ని చూస్తున్నాను, సుందర్రావు గారికి 50 వచ్చింది. అయ్యగారు ఎగర్రు. నిజమండి, అల్లుండి కదండి. ఈయన కేకలు వేసేస్తుంటారు, పెద్ద పెద్ద కేకలు. ఇదేంటి, ఆవిడ సైలెంట్గా చచ్చిపోయింది, ఇతను చచ్చిపోయాడు సైలెంట్గాను. బాబోయ్, ఇతను కానీ మధ్యలో ఎగిరిపోతారేమో అనుకొని 50, 51, 52, 60, 65, 70, 71, ఏంటిది ఎగరడం లేదు అని అనుకుంటే అప్పుడు తెలిసింది, ఈ BOUI వాళ్ళతో, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించేవాడు బతుకుతాడన్నమాట. అందుకే మోషే, అందుకే అబ్రహాము 175 సంవత్సరాలు బతికాడు. అబ్రహాం తెలుసా? ఏంటండి వాళ్ళు? దేవుని కొరకు బతికే వాళ్ళందరూ ఎక్కువ ఆయుష్కాలమే బతికారు. కారణం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. మధ్యలో చచ్చిపోతే ఇంక అయిపోయింది, అదృష్టం ఇంక అయిపోయింది, లాభం.
పోతే పోయింది, ఎవడి వల్ల మెల్లికి పరలోకానికి వెళ్ళొచ్చు, అదృష్టం. అంతే కదండి. ఇగో ఆయనకి ఆయనది అదిగోండి, ఆయన క్యాన్సర్ వచ్చిందట. నేను చెప్తున్నారు, ఏమండి క్యాన్సర్ వచ్చిందండి నాకు. నేను మనసులో అనుకున్నాను, నాకైనా వచ్చింది కాదు. చచ్చిపోతారండి, 4 రోజుల్లో చచ్చిపోతారండి. కానీ అతను హాస్పిటల్కి వెళ్తే ఈ ఊర్లోనే అతనికి ఆ క్యాన్సర్ ఉన్నటువంటి దాన్ని అంతటిని, ఆ కాయని దాన్ని అంతటిని కట్ చేసి బయటకు తీసేసి మళ్ళీ ఆయనకి ఏమంటారు దాన్ని, కీమోథెరపీ ఇచ్చి నిజంగా అతన్ని దేవుడు నిలబెట్టాడండి. ఎందుకు తెలుసా? ఈ మీటింగ్ కన్వీనర్లో ఆయన ఒక కన్వీనర్. ఆయుష్కాల రహస్యం. నువ్వు తెల్లవారి మార్నింగ్ వాక్కి వెళ్తే ఎక్కువ కాలం బతకవు. వీరమాచినేని డైట్ చేసినా నువ్వు ఎక్కువ కాలం బతకవు. నువ్వు కాదరవల్లి డైట్ చేసినా ఎక్కువ కాలం బతకవు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించు. ఎవరి దగ్గర దోచుకోవాలని ఆలోచించుకో. బైబిల్ పట్టుకుంటే డబ్బు వస్తుందని ఆలోచించావో తొందరగా చచ్చిపోతావు. కానుకలు వస్తాయని బతికావో పోతావు. అల్పకాలము నీ ఆయుష్ అయిపోద్ది. దోపిడీ వద్దు, న్యాయంగా గొర్రెలను మేపు. కళ్ళెము తొక్కుచున్న ఎద్దు మూటికి చిక్కం పెట్టద్దు. దేవుడిస్తాడు. ఇవ్వలేదా? పని చెయ్యి. డబ్బుకి, లగ్జరీలకు, సుఖాలకు, భోగాలకు అలవాటు పడితే పోతారు. ఇప్పుడు మీకు అర్థమైపోవాలా ఎందుకు ఒక్కొక్కరు అప్పుడప్పుడు లారీ కింద, లారీ మీద, టైర్ కింద, స్కూటర్ కింద, ట్రైన్ కింద. దేవునితో శ్రమ అనుభవించుట మేలని యోచించక భూమి మీద ఇంకా సుఖపడిపోవాలి అని నీ కొరకు ఆలోచిస్తే రేప్ చేసి చంపేస్తారు. అడ్డంగా బుక్ అయిపోతావు. దేవుని కొరకు అని కానీ బ్రతికేవో ఫుల్ సెక్యూరిటీ. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందరని యేసు ప్రభువుకి ఎలాగైతే అన్నారో, నువ్వు నిజంగా దేవుని కొరకు బ్రతికే లైసెన్స్ నీకుందా? 3 సార్లు వాడ బద్దలైపోయినా పౌలు గారు చచ్చిపోలేదు. ఎందుకు? దేవుని కొరకు బ్రతుకుతున్నాడు కనుక. నువ్వు దేవుని కొరకు బ్రతికేవాడివైతే కారు బద్దలైపోయినా నువ్వు సైడ్ అయిపోతావు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకున్న విమానం పేలిపోయినా నువ్వు మాత్రం పారాచూట్తో కింద దిగిపోతావు. నువ్వు మాత్రం బతికేస్తావు. ఎందుకు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాలి. అంటే దేవుని సేవ చేసేవాడే ఎక్కువ కాలం బతుకుతాడు. అదే సేవకుడే. దేవుని పని చేయాలనుకునేవాడే, వాక్యం బాగా నేర్చుకున్నవాడే, చక్కగా దేవుని పిల్లలను నడిపించేవాడు ఎక్కువ కాలం బతుకుతాడు. ఇది ఆయుష్కాల రహస్యం. దేవుడు వద్దని దేవుణ్ణి పక్కకు పెట్టి నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అని జబర్దస్తి వేషాలు వేసావనుకో కామెడీ అయిపోతావు. నువ్వు పోతావు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజముగా దేవుని కొరకు నువ్వు బతికేవాడవా? అయితే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు. భయపడవలసిన అవసరం లేదు. దేవుడు అనుకుని బ్రతకండి. మరి నాకు వేదిక మీద కూర్చున్నటువంటి ఆయన చూడండి, చివరి ఆయన ఎప్పుడోనండి, అది కేసే తెలుసా? ఆయన ఎందుకు చనిపోలేదు చెప్పండి? సేవేనండి, సేవే. కోమాలోకి వెళ్ళిపోయి వచ్చారు అంటే ఈ బాధ అందరికీ ఎక్కుతుందిలేండి, అర్థమవుతుంది. దేవుడు అనుకుంటేనే బాగుంటారండి. మోషే ఏమనుకున్నాడు? దేవుని ప్రజలతో బాధలైనా పడతాను కానీ డబ్బొద్దు.
నిజమండి. ఎక్కువ కాలం నువ్వు బతకాలనుకున్నా, నీ భార్య బతకాలనుకున్నా, నీ పిల్లలు బ్రతకాలనుకున్నా, దేవుని కొరకు బతికితేనే నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుని వాక్యాన్ని బోధించేవారే నీ తల్లి. ఎవరు నా తల్లి అని యేసుప్రభు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు? దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించు వీరే, దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించి వీరే నా తల్లి. ఎవరు తల్లి? దేవుని కొరకు పెంచేవారే నీ తల్లి, దేవుని కొరకు పెంచేవాడే నీ తండ్రి. బాగా కాలేజీకి వెళ్ళిన ఆయన అనుకున్నాడు, ఏం తండ్రి అండి? ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు నిజముగా దేవుని పిల్లలతో దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి మంచి తల్లిదండ్రుల మధ్య నువ్వు బ్రతికితే నిన్నెవ్వడు రేప్ చేయడు. నువ్వు చచ్చిపోవు. ఎందుకు చచ్చిపోతున్నారో తెలియక ఏదేదో వాగుతున్నారు టీవీల్లో. దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు మీ అమ్మ మీ నాన్నతో ఎల్లు కానీ సింగల్గా బండి మీద స్కూటీ మీద వెళ్ళకు అని రాశాడు తెలుగులో. వెళ్ళావు, పోయావు, అంతేనా? బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ దగ్గరికి రండి. ఎంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు మీ అమ్మ మీ నాన్న పక్కన ఉండాలి. తమ్ముడు అక్క చెల్లి అందరు కలిసి బయలుదేరండి. ఇంక అప్పుడెవడు విజిలేస్తాడు, పళ్ళు రాలిపోద్ది అడికి. నువ్వేం చేసావు? మా పిల్లండి ఈ మధ్యన సింగల్గా తిరుగుతుందండి, అది ఎప్పుడు తిరుగుతుందా అని గెద్ద సింగల్గా చూస్తుంది అది. అయ్యయ్యో చెప్పాడు చూసారు సంతోషు. బైబిల్ని పాటిస్తే, బైబిల్ని నువ్వు అనుసరిస్తే, నీ పిల్లలకు బోధిస్తే, కోడి తన రెక్కల కింద తన పిల్లలని అలా తిప్పుకుంటుందండి. నువ్వు పిల్లలందరినీ వదిలేసి సింగల్గా తిరుగుతావు. కోడి పెట్ట కింద ఎవరు ఉండాలి? కోడి పిల్ల ఉండాలి. పిల్ల ఎందుకు వదిలేసా? ఎత్తుకెళ్ళిపోయింది. దీనికి నువ్వు ఎన్ని రీసెర్చ్ చేసినా కుదరదు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు బయలుదేరండి, అట్టుండి వచ్చినప్పుడు మళ్ళీ బయలుదేరండి. లేదా ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు అనుకుంటే కాలేజీకి పంపకండి, బయటకు పంపకండి, ఊరి మీదకి పంపించకండి. మీరేమో పెట్టలు ఎగిరి వదిలేశారు. ఆడు రెడీగా ఉన్నాడు ఎత్తుకెళ్ళిపోదామని, గెద్ద కాసుకొని ఉంది. మీ తప్పు, మీది తప్పు. మీకు బైబిల్ రాకపోవడం మీ తప్పు. బైబిల్లో దేవుడు చెప్పినది పాటించకపోవడం నీ తప్పు. దేవుణ్ణి నిందించకండి, క్రైస్తవ కుటుంబాలైనా. అందుకే ఆయుష్కాలం పోద్ది. దేవుని మాటల ప్రకారం నువ్వు బతికితే నీ ఆయుష్కాలం భూమి మీద చక్కగా దీర్ఘాయుష్యమంతుడవుతావు. లేదా నీ కాలమునకు ముందే పోతావు. 120 అయినా బతకాలనుకున్నావా? 80 అయినా బతకాలనుకున్నావా? 90 అయినా బతకాలనుకున్నావా? దేవుని ప్రజల కోసమే బ్రతకాలనుకుంటే ఉంటావు. అతని పిల్లలు నీకు వద్దనుకున్నప్పుడు నువ్వు పోతావు. ఇదే ఆయుష్కాల రహస్యం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఏదైనా మీరే చెప్పగలరు. ప్రతిదీ మీరు రాశారు. కానీ ఎందుకో ఈ బైబిల్ని మనిషి ప్రారంభము నుండే మీ మాట నమ్మడం లేదు, మీ మాటను ధిక్కరిస్తున్నారు. క్రైస్తవులైనా సరే తండ్రి. అందుకే ఎందరో చచ్చిపోతున్నారు, ఎందరినో ఎత్తుకెళ్ళిపోతున్నారు. అలా మీ పిల్లలు ఉండకుండా ఉండాలి అంటే వాక్య ప్రకారము ప్రవర్తించాలి. దేవుని ప్రజలతోనే నేను ఉండాలి అని అనుకోవాలి. దేవుని పిల్లలతో కలిసి బ్రతకాలనుకోవాలి.
అలాంటి వాళ్ళే ఎక్కువ కాలం బ్రతుకుతారు. వారి కొరకే వారు బ్రతకాలనుకుంటే తన ప్రాణమును పోగొట్టుకుంటారు. మీ పిల్లలు ఆయుష్కాలం ఎంత ఇచ్చారు? ఎన్ని సంవత్సరాలు మీరు ప్రతి మనిషికి ఆయుష్కాలం రాశారో ఈ ఆయుష్కాలం గురించి మర్చిపోయారు. నాకు ఇచ్చిన దేవుడు 50 60 అనుకుంటున్నారు. కాదు, మీ పిల్లలతో బ్రతకడానికి మీరు ఇచ్చింది చాలా ఎక్కువ. కానీ వాళ్ళ కోసం బ్రతుకుతున్నారు కనుక వాళ్ళ ఆయుష్కాలం పూర్తి చేసుకుంటున్నారు. దేవా, రేపు ఎల్లుండి ఇంకా మీ పిల్లలు మంచి మాటలు వినగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.